మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో మిల్క్ పౌడర్తో గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. షుగర్ మొత్తం కరిగి పాకం వచ్చే వరకు మరగనివ్వాలి. షుగర్ పాకం రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాచి, కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మిల్క్ పౌడర్, కొద్దిగా మైదా పిండి, కొద్దిగా ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండిని కొద్దిగా పాలు వేస్తూ కలుపుకోవాలి. చేతికి ఆయిల్ రాసుకొని మనం ముందుగా కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇలా అన్ని రెడీ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం చేసుకున్న గులాబ్ జామ్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ గులాబ్ జామ్ని సిమ్లో కాల్చుకోవాలి. గులాబ్ జాములు ఫ్రై అయ్యాయి. వీటిని ఇప్పుడు పక్కకు తీసుకుందాం. మనం ముందుగా తయారు చేసుకున్న షుగర్ సిరప్లో ఫ్రై చేసుకున్న గులాబ్ జాములు వేసుకోవాలి.
ఈ గులాబ్ జాముల్ని పాకంలో ఒక అరగంట పాటు నాననివ్వాలి. మన మిల్క్ పౌడర్తో గులాబ్ జామున్లు రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.